విద్యాలయానికి స్వాగతం. నా పేరు తరుణ్ త్రిశూల్ ఏకలవ్య. నేను ఒక బయాలజీ ఉపాధ్యాయుడిని. బయాలజీ సంబంధించిన లేదా దానికి రిలేటెడ్గా ఉన్న పాఠాలు ఇంకా బయట విషయాల గురించి చెప్తాను. బయాలజీ అంటే జీవశాస్త్రం. మన భారతదేశంలో మొట్టమొదటి వైద్యుడు, ప్రపంచంలోనే ఫాదర్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ అని పేరు తెచ్చుకున్న గొప్ప వైద్యుడు, శాస్త్రవేత్త, బయాలజీకి సంబంధించిన ఒక గొప్ప వ్యక్తి మన భారతదేశం నుంచి రావడం గర్వించదగ్గ విషయం. అతడి పేరు సుశ్రుతుడు. అతని గురించి ఈరోజు మనం చెప్పుకుందాం. సుశ్రుతుడు, అతనికి ఇంకో పేరు సుశ్రుత అని కూడా పిలుస్తారు. 3000 ఏళ్ల క్రితమే శస్త్రచికిత్స ఎలా చేయాలో నేర్పించాడు. అంటే సర్జరీ ఎలా చేయాలో నేర్పించాడు. మనకి ప్రపంచానికి నేర్పించాడు. ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీ లేని టైంలోనే తనకున్న కొద్దిపాటి టెక్నాలజీతో, పరికరాలతో అంత గొప్ప పనులు చేశాడు. చరిత్రలో సుశ్రుతుడు గురించి ఒక గొప్ప చరిత్ర ఉంది. ఒక బ్రిటిష్ సైనికుడు తన ముక్కుని కోల్పోయాడు ఒక యుద్ధంలో. ఆ ముక్కును మరీ చేర్చగలిగిన వ్యక్తి సుశ్రుత. అతను ఆ విషయాన్ని ఎవరో చెప్పలేదు, స్వయంగా ఆ బ్రిటిష్ సైనికుడే చెప్పాడు. తన డైరీలో రాసుకున్నాడు. బ్రిటిష్ ఎంపైర్ అంతా మాట్లాడుకుంది. యాజ్ ఇట్ ఈస్ ముందు ఎలా ఉందో దాని తర్వాత సర్జరీ తర్వాత కూడా అలానే చేయగలిగే వ్యక్తి సుశ్రుతుడు. ఆ ప్లాస్టిక్ సర్జరీని అంత బాగా అప్పట్లోనే చేశాడు. వైద్య రంగంలో మరియు ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో అతను కనుగొన్న విషయాలు కావచ్చు, పద్ధతులు కావచ్చు, ఆయన తయారు చేసిన పద్ధతులు, టూల్స్, శస్త్రచికిత్స సర్జరికల్ టూల్స్ని ఎలా తయారు చేశాడు, ఎలా వాడాలి, కొన్ని రకాల జబ్బులకు వాటికి సంబంధించిన ఔషధాలు అంటే మెడిసిన్స్ అన్నీ ఈ పద్ధతులు, ఈ టెక్నిక్స్ అన్నీ సుశ్రుతుడు ఒక పుస్తకంలో రాశాడు. ఆ పుస్తకం పేరే సుశ్రుత సంహిత. ఆ పుస్తకంలో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, వీటికి సంబంధించిన విషయాలన్నీ ఉన్నాయి. రాసిన గ్రంథం లేదా పుస్తకం సుశ్రుత సంహిత. దాంట్లో ఆ పుస్తకంలో వ్యాధుల గురించి, వాటిని ఎలా క్యూర్ చేయాలో, ఎలాంటి ఔషధాలు వాడాలి, అంటే మెడిసిన్స్ ఏవి తీసుకోవాలి, సర్జికల్ టూల్స్ ఏవి తీసుకోవాలి, ఆ సర్జికల్ టూల్స్ని అతను ఎలా తయారు చేశాడు, మళ్ళీ తర్వాత ఎలాంటి సర్జరీస్ చేశాడు, లేకుంటే దాని తర్వాత సర్జరీ ఎన్ని రకాలుగా విభజించాడు, అవన్నీ ఈ పుస్తకంలో ఉన్నాయి. ముందుగా 1120 రకాల జబ్బులు ఉన్నాయి అతను కనుగొన్నాడు. వాటికి సంబంధించిన మెడిసిన్స్ అంటే ఔషధాలు అవన్నీ ఆ పుస్తకంలో ఉన్నాయి. సర్జరీస్ అంటే శస్త్రచికిత్స, అవి ఎన్ని కేటగిరీస్గా అంటే ఎన్ని విభాగాలుగా ఉన్నాయి అని విభజించాడు. అంటే 8 రకాలుగా ఆ పుస్తకంలో ఆయన విభజించి చెప్పాడు. ఆ రోజుల్లో సర్జరీ చేయడానికి ఆయన ఉపయోగించిన అప్పట్లో ఉన్న టెక్నాలజీని ఉపయోగించి ఇప్పుడున్న టెక్నాలజీ కంటే అడ్వాన్స్గా సర్జికల్ టూల్స్ని తయారు చేశాడు. ఒక 120 దాకా తయారు చేశాడు. వాటి యొక్క సామర్థ్యం అంటే వాటి యొక్క పనితీరు, వాటి యొక్క స్ట్రెంగ్త్ ఏంటంటే ఆ టూల్స్తో మన వెంట్రుక చాలా తిన్గా ఉంటుంది కదా, ఆ వెంట్రుకను కూడా నిలువుగా చీల్చగలిగే టెక్నాలజీ, లేకుంటే నిలువుగా చీల్చగలిగే సామర్థ్యం ఉన్న టూల్స్ని అతను తయారు చేశాడు. సర్జరీస్ 300 పద్ధతుల ద్వారా మనం చేయొచ్చు అని ఆయన వివరించాడు. సుశ్రుత గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మనకు తెలిసింది చాలా కొంచెమే. అంత గొప్ప వైద్యుడు, శాస్త్రవేత్త మన భారతదేశంలో ఉండడం మనం చేసుకున్న పుణ్యం, మనం గర్వించదగ్గ విషయం. ఇంత గొప్ప విషయాలు కనుగొని అప్పట్లోనే వైద్యం చేసి ప్లాస్టిక్ సర్జరీ చేయడం వల్ల ప్రపంచం నుంచి అతనికి ఒక బిరుదు వచ్చింది. అది ఫాదర్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ అని ఆయనకి బిరుదు వచ్చింది. ఇదేదో మనం చెప్పుకోవడం కాదు, ప్రపంచం అంతా ఒప్పుకున్న విషయం. సుశ్రుత చేసిన పరిశోధన, చెప్పిన విషయాలు ఇప్పటికీ మనం పాటిస్తున్నాం. ఎటువంటి టెక్నాలజీ లేని రోజుల్లోనే సుశ్రుతుడు ఇంత వైద్యాన్ని చేశాడు. ప్లాస్టిక్ సర్జరీస్ చేయింది. ప్రపంచంలో కల్లా మొదటి
శస్త్రచికిత్స మొదటి అంటే ఫస్ట్ ప్లాస్టిక్ సర్జరీ మన దగ్గరే చేయబడింది. మనము మన టెక్నాలజీ మన శాస్త్రవేత్తల్ని గుర్తించలేకనే వేరే శాస్త్రవేత్తల గురించి మనం చెప్పుకుంటున్నాం. రాబోయే వీడియోస్లో మన భారతదేశం నుంచి ఉన్న శాస్త్రవేత్తలు, అన్ని రంగాల్లో ఉన్న శాస్త్రవేత్తల గురించి ఖచ్చితంగా మాట్లాడుకుందాం. మరీ ముఖ్యంగా జీవశాస్త్రం బయాలజీకి సంబంధించిన శాస్త్రవేత్తలు అంటే సైంటిస్ట్ వాళ్ళ ఇన్వెన్షన్స్ గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకున్నాం. పాఠాల గురించి ఖచ్చితంగా మాట్లాడుకున్నాం.